మేడం, నిన్న పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఒకసారి గమనిస్తే అందులో చాలా ముఖ్యంగా అందరూ చర్చించుకుంటున్నటువంటి అంశాలు చూసినట్లయితే పక్క రాష్ట్రం తమిళనాడులో విజయ్ గారి విజయానికి సంబంధించి తనను కంపేర్ చేస్తూ చాలామంది మెసేజ్లు చేశారని, మీరు కూడా విజయ్ గారిలాగా ఉండి ఉంటే బాగుంటుంది అని చెప్పి సలహాలు ఇస్తున్నారని చెప్పి ఆయన ఊళ్ళో పెళ్ళికి ఇంకేదో హడావిడి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. సో నాకు తెలుసు ఏం జరుగుతుంది ఏంటి అనేది. 2019లో మనం సింగిల్గా వెళ్ళాము, నేను 2 చోట్ల ఓడిపోయాను, ఫలితం ఏంటనేది తెలుసు కదా, అక్కడ పరిస్థితులు వేరు ఇక్కడ పరిస్థితులు వేరు అంటూ ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అంటే ఒక రకంగా క్యాడర్కి నచ్చజెప్పే ప్రయత్నం అని అనుకోవాలి. సో నాకు తెలిసినంత వరకు ఈ మెసేజ్లు చేసిన వాళ్ళు జనసేన వాళ్ళే అయి ఉంటారు, ఎందుకంటే ఆయన్ను సీఎం సీట్లో చూడాలనుకునేది వాళ్ళే కాబట్టి. మరి ఆయన వ్యాఖ్యల మీద మీ అభిప్రాయం ఏంటి? సార్, ముఖ్యంగా మనకి సలహా ఇచ్చే వాళ్ళు అంటే ఒక మంచి మనసుతో ఇవ్వచ్చు, మనల్ని వ్యతిరేక భావనతో ఇవ్వచ్చు. మనం ఇష్టమైతే తీసుకోవచ్చు, కష్టమైతే వదిలేయచ్చు. అంతేకాని సలహాలు ఇచ్చిన వాళ్ళని డాష్ డాష్లతో పోల్చడం అనేది చాలా తప్పు. ఊళ్ళో పెళ్లికి ఎవరిదో హడావుడి, ఎవరుంటది హడావుడి? ఆయన అభిమానించే వాళ్ళు, అయ్యా ఆయనలాగా నువ్వు కూడా సీఎం అవ్వచ్చు కదా, నీకు ఇంకా బలం ఉంది కదా, ఇంకా కమ్యూనిటీ బలం ఉంది, మీ అన్న సపోర్ట్ ఉండేది గతంలో. అంటే ఇప్పుడు ప్రజారాజ్యం నుంచి కొంతమంది జనసేనలో అప్పటికి ఇప్పటికి అలా ఉండేవాళ్ళు ఉంటారు. కమ్యూనిటీ బలం ఉంటది, ఇండివిజువల్ అభిమానం ఉంటది, ఎప్పటి నుంచో ఒక పెద్ద కొణిదెల కుటుంబం అనే ఒక వారసత్వం ఉంటది. సో వీటన్నిటికంటే మించి ప్రజారాజ్యం నుంచి రాజకీయాల్లో ఉన్నారు, అనుభవం కూడా ఉంటుంది కాబట్టి అని ఒక సలహా సూచనలు ఇచ్చిన వారిని వారు ఇలా పోలుస్తారని సలహాలు ఇచ్చే వాళ్ళకి బహుశా ఇది కూడా తెలియకపోవచ్చు. సో ఇప్పుడు వాళ్ళకి అర్థమవుతది. ఆయనకి మెసేజ్‌లు పెట్టేవాళ్ళు, లేకపోతే ఆయన మీడియాలో "నువ్వు సీఎం అవ్వన్నా, నువ్వు సీఎం అవ్వాలన్నా" అని కడపలో మొన్న ఈ మధ్య ఒకతన్ని చూసినాను సార్. అతని మొహం మీద అతనే ఊసుకున్నాడు. "పరువు పోతుందన్నా, 10, 12 ఏళ్ల నుంచి మనం." అంటే నన్నేం చేయమంటారు? నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను కదా! అన్నది. మీ రాక ఎలా వచ్చింది? 2014లో ఇండిపెండెంట్‌గా మీరేమన్నా 10 చోట్ల పోటీ చేశారా? ఒక 50 చోట్ల పోటీ చేసినారా? 2014లో రావడమే చంద్రబాబు గారి గెలుపు కోసం వచ్చారు. తర్వాత 2019లో జగన్ గారి ఓటమి కోసం పనిచేసినారు. ఆఖరికి 2024లో కూడా జగన్ నిన్ను అధపాతాళానికి తొక్కుతానన్నారు. జగన్ గారిని అధపాతాళానికి తొక్కుతున్నాం సరే, జనసేనని పైకి తీసుకురావడం ఎలా? పార్టీని బలోపేతం చేయడం ఎలా? ఒకసారి శత్రువుని ఓడించడానికి, ఒకసారి మిత్రుడిని గెలిపించడానికి మరి మన రాక ఎప్పుడు అంటూ వేచి చూస్తున్నటువంటి అభిమానులు. అలా ఎలా సాధ్యమవుతది? అలా ఎలా సాధ్యమవుతది? 2 చోట్ల మీరు నన్ను ఓడించలేదా? అరే! 2 సీట్లతో పార్లమెంట్‌లో అడుగుపెట్టిన బీజేపీ 3 సార్లు, 3 టర్ములు, 3 ట్రిప్పులు ప్రధానమంత్రిగా ఉన్నారు. 2 సీట్లే కదా! అరెరే! ఇలాంటి జనం కోసం ఎందుకు అనుకోలా? అదే మాదిరిగా 16 నెలలు జైల్లో ఉండి, ఆ! కాంగ్రెస్‌ని వ్యతిరేకించి, కాంగ్రెస్‌లోంచి బయటికొచ్చి సొంత పార్టీ పెడితే నన్ను ముఖ్యమంత్రి చేస్తాను అన్నటువంటి చాలా మంది వైసీపీ అంటే కాంగ్రెస్ అభిమానులు పెద్దవాళ్ళు అందరూ వచ్చి జగన్ గారిని సీఎం చేస్తామన్నారు. మనం గెలుస్తామన్నారు. కానీ గెలవల. మీరు నన్ను మోసం చేశారు అని అన్నాడా? వైసీపీలో ఎంతో మంది టీడీపీలోకెళ్ళిపోయారు. టీడీపీలోకెళ్ళిపోయి మంత్రులైపోయారు. ఈరోజు మంత్రులైపోయారు. వదిలేసినాడు ఆ పార్టీని. నన్నొదిలి ఎళ్ళిపోయారు కదా, నేనింక పార్టీ ఉంచను, లేకపోతే నన్నొదిలి ఎళ్ళిపోయారు కదా, మాయావతి గారు కూడా బ్రాహ్మణుల సహాయంతో ముఖ్యమంత్రి అయింది, నన్నొదిలేసి ఎళ్ళిపోయారు కదా, నేనొక్కడినే. అరె! అరె! నువ్వు ఢిల్లీ దాకా ఎళ్ళాలనుకున్నావు. ఎంతో మంది హైదరాబాద్ టు ఢిల్లీ ట్రైన్ ఎక్కినావు. హైదరాబాద్ నుంచి కరీంనగర్‌లో ఒకళ్ళు, ఖమ్మంలో ఒకళ్ళు, బలాసలో ఒకళ్ళు, ఝాన్సీలో ఒకళ్ళు, భోపాల్‌లో ఒకళ్ళు ఎక్కేవాళ్ళు ఎక్కుతారు, దిగేవాళ్ళు దిగుతారు. అరె! వాళ్ళందరూ దిగిపోతున్నా నేనొక్కడినే ఢిల్లీ దాకెళ్ళాలా? నేనెలా ఎళ్తాను? అని మనం కూడా దిగిపోతే ఎట్లా? మనం అనుకున్న లక్ష్యం సీఎం కదా! 2019లో మీరు చెప్పిన మాట నేను సీఎంనవ్వాలన్నారు కదా! మరి ఏది? అంటే ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ చూడండి. కాంగ్రెస్‌లో జీవన్ రెడ్డి గారు లాంటి పెద్ద పెద్ద వాళ్ళు ఎంతో మంది ఒకప్పుడు ఉన్నవాళ్ళున్నారు కదా! వాళ్ళందరూ కూడా అప్పట్లో, అప్పట్లో అందరూ కూడా కాంగ్రెస్‌ని వదిలేసి వెళ్ళిపోయారు. అంటే కాంగ్రెస్‌లో రాజశేఖర రెడ్డి గారితో ట్రావెల్ చేసిన వాళ్ళు వీళ్ళందరూ. కానీ ఈరోజు ఉన్న కాంగ్రెస్‌లో ఉన్న వ్యక్తి ఎవరు? ఒకప్పుడు టీడీపీలో పనిచేసినటువంటి వ్యక్తి. ఒక్కసారే ఎమ్మెల్యే అయ్యాడు. మంత్రి కూడా గాలే. ఎక్కడి నుంచో జెడ్పీటీసీ నుంచో కదండీ! ఆయన సర్పంచ్ నుంచి అవును, డైరెక్ట్‌గా అవును. ఎమ్మెల్యే అయ్యాడు. ఒక్కసారే ఎమ్మెల్యే. జెడ్పీటీస్. మంత్రి కూడా కాలా. ఈరోజు ముఖ్యమంత్రి స్థాయి. అరె! ఎంత పెద్ద కేసుల్లో ఉన్నాడు. ఓటు నోటు కేసులో కీలక ముద్దాయి. ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాడు? కాంగ్రెస్‌లో ఉన్నాడు. అరె! అందరూ వెళ్ళిపోయారు కాంగ్రెస్‌లోంచి బయటికని కాంగ్రెస్ ఏమన్నా దుకాణం సర్దేసి ఉన్నిందా?
లేకపోతే ఏదైనా పార్టీ సపోర్ట్ తీసుకొని గెలుద్దాం అనుకుందా? లేదే, సింగిల్‌గానే వెళ్ళిందిగా, గెలిచిందిగా, నిలబడింది కదా! అంటే నేనేమంటున్నానంటే అందరికీ నేర్పే బాట ఓర్పు, ఓర్పుగా ఉండాల. అరె! అరె! కూర్చున్న చోట నుంచి 10 సంవత్సరాలు తవ్వితే గుక్కెడు నీళ్లు పడినియే, మీరలా వెళ్ళిపోతానంటారేంటి? అని మాకు నీతులు చెప్పేటటువంటి గౌరవ డిప్యూటీ సీఎం గారు, మీరు 2 చోట్ల ఓడించినప్పుడు కూడా నిలబడి ఉంటే, రెండో ట్రిప్పు మీకు అవకాశం వచ్చుండేదేమో. 2014లో ఒంటరిగా రావాల్సిన మీరు, టీడీపీ గెలుపు కోసం వచ్చినప్పుడు, అప్పుడు ఆలోచించి ఉండాల్సిందేమో. నన్ను నేను ఇండివిడ్యుయల్‌గా పరీక్షించుకోవాలి గానీ, ఒక వ్యక్తి గెలుపు కోసం నేనెందుకొచ్చాను? కానీ ఎవరా వ్యక్తి? ఎవరా వ్యక్తి? ప్రజారాజ్యం కుప్పగూలిపోవడానికి కారణమైన వ్యక్తి. ఎవరా వ్యక్తి? రంగా గారి చావుకి ప్రధానమైన కారణమని భావించినటువంటి వ్యక్తి. ఎవరా వ్యక్తి? కులాన్ని సంకర జాతిగా మాట్లాడిన వ్యక్తి. ఎవరా వ్యక్తి? నీ కుటుంబంలో ఆడబిడ్డని పచ్చ మీడియాలో పెట్టి, నీ తల్లిని, చెల్లెల్ని దూషించినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని నువ్వు దగ్గరుండి గెలిపించి, మళ్ళీ విడిగా వచ్చి, మళ్ళీ గెలిపించి, ఏంటి ఈ తారుమారు తక్కరమారు ఆట అని క్లారిటీ లోపిస్తుంది జనాలకి. 2014లో నిజాయితీగా గెలిపించినావేమో మాకు కూడా తెలీదు. కానీ వాళ్ళేం ప్రొపగండ చేసినారో తెలుసా? పవన్ కళ్యాణ్ లేకపోతే గెలవలేరయ్యా, వీళ్ళ వల్ల గాదు అని ఎగతాళి మాటలు మాట్లాడే వాళ్ళకి, ఊరికేమన్నా గెలిపించినాడేంది, ప్యాకేజ్ తీసుకొని గెలిపించినాడు అంటూ ప్రాపకాండ చేసినటువంటి దౌర్భాగ్యులు. 14లో లేదు ప్యాకేజ్ అనే ముద్ర. 14-19లో పుట్టిచ్చేసినారు. 19 ఎలక్షన్ అంతా అదే మాట. పక్కవాడు మాట్లాడుతున్నాడంటే, మన పక్క ఉన్నవాడు వాడికి అవకాశం ఇచ్చినప్పుడే గదా! అరే! మనస్ఫూర్తిగా నువ్వేదో గొప్ప రాజధాని కడతావని నీకు అవకాశం ఇస్తే, ఈరోజు ప్యాకేజ్ స్టార్, ప్యాకేజ్ స్టార్ అని ప్రాపగండా చేసిందెవరు? ఊరికే ఎందుకు గెలిపిస్తాడా? డబ్బులు తీసుకొని గెలిపించుంటాడు. అదే చెప్పండా జనాల్లో. అంటూ ఇది నేను దాసరి రాము గారి దగ్గర విన్న మాట. చాలా ఆశ్చర్యం అనిపించింది. తర్వాత జనాల్లోకెళ్ళింది ఈ కారణమా అని అప్పుడు అర్థమైంది. ఈరోజు సలహా సూచనలు ఇచ్చే వాళ్ళ గురించి ఆయన చెప్పిన మాట. "ఏమయ్యా! ఏమైపోయారు ఆ రోజు మీరు? ఇప్పుడు మీకు 65, 70 ఏళ్ళు ఉంటాయా? అప్పుడెంతుంటాయి? 25 ఉంటాయి. ఏం చేసినారు మీరు? ఆయన ఎనకాల కాపలా కాసినారా? ఒంటరిగా వెళితే వీరమరణాలు పొందడం అవసరమా?" అని అన్నారు. మరి పోరాడితే పోయేదేముంది, బానిస సంకెళ్ళు తప్ప అని మీడియాలాగే కదా! అంటే చావుకి భయపడి వెనక్కి తగ్గాలా? చావుకి భయపడాలా? అలా ఎందుకు భయపడలేదు వంగవీటి మోహన్ రంగా గారు? కొంచెం, కొంచెం చంద్రబాబు గారితో సన్నిహితంగా ఉంటే ఆయన చావకుండా ఉండుండేవారు కదా! ఆయన బ్రతికి ఉండుండేవారు కదా! ఆయన కుటుంబానికి ఉండుండేవారు కదా! ఆయనెందుకు చనిపోయారు? ఆయనెందుకు చనిపోయారు? ఏ కారణాల వల్ల చనిపోయారు? ఎందుకు భద్రత ఇవ్వలేకపోయింది ఆ గవర్నమెంటు? అంటే తన చావు శాసనాన్ని తానే రాసుకున్నాడు. కాపునాడు పెడుతున్నప్పుడు కుప్పలు తప్పలుగా కదిలి వచ్చిన జనం కృష్ణా నదా పొంగి పొర్లుతుందా అనే రకమైన పరిస్థితి. ఆయన మీద దాడి జరిగితే అది కృష్ణా నది కాదు, వరద నీరు కాదు, రక్తపుటేరు పొంగుతది అనేటటువంటి సిద్ధాంతం. 2 తెలుగు రాష్ట్రాలు ఉక్కిరి బిక్కిరైపోయినటువంటి ఆయన చావు చరిత్ర. మనం ఒక పదవిలో ఉన్నామా? ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్నామా? సీఎం స్థాయిలో ఉన్నామా? ఎప్పటికి రంగా గారికొచ్చినంత వరకు పేరులో పావలా కూడా 40 సంవత్సరాల ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తికి గాని, 4 సార్లు ప్రధానమంత్రి అయిన, ముఖ్యమంత్రులైన వాళ్ళకి కానీ ఎప్పటికి రాదు, రాబోదు. చావే ఒక చరిత్ర. ఇదే భగత్ సింగ్ గారికి చెప్తారు. మీలాంటి వారే భగత్ సింగ్ గారికి చెప్తారు. "ఎందుకయ్యా చిన్న వయసులో వీరమరణాలు పొందడం అవసరమా? ఆ బ్రిటిష్ వాళ్ళకల్లా సారీ చెప్పు. వాళ్ళకెప్పుడు ఎదురెళ్ళమాక?" లేదు లేదు సార్. తప్పు. వాళ్ళు చేసింది తప్పు. తప్పుని తప్పనే చెప్తా. అవసరమైతే ప్రాణత్యాగం చేస్తా. నా భరత భూమి కోసం ప్రాణాన్ని ధారపోస్తా. అంతేగాని నా ఓటమిని ఒప్పుకోను. వీరమరణాన్ని పొందుతాను అంటూ ఆ రోజు మాట్లాడినటువంటి భగత్ సింగ్, ఇదే కరెక్ట్ అన్నటువంటి రాజ్‌గురు, సుఖ్‌దేవ్. ముగ్గురు కలిసి ఒకేసారి ఉరి తీయబడ్డారు. వారి వయసెంత? ఒంటరిగా వీరమరణాలు పొందినవారు. ఝాన్సీ, ఝాన్సీ లక్ష్మీబాయి గారు చనిపోయేటప్పుడు ఆవిడ వయసెంత? బ్రిటిష్ వారికి తల ఒగ్గితే భర్త లేని దాన్నో, అయ్యో నా బిడ్డ ఉంది అని ప్రాధేయపడితే ప్రాణాలిచ్చుగాక, ప్రాణాలిచ్చుగాక. వాళ్ళ నేను ప్రాధేయపడితే పోతేదేముంది, పోరాడితేదేముంది అంటూ ప్రాణాలు ఒడ్డినటువంటి నాయకుడు. శ్రీనివాస రామానుజన్ గారు ఎన్ని సంవత్సరాలు బ్రతికున్నారు? చరిత్రలో ఎంత గొప్పగా గుర్తుంటారు. సో మీకేమి కాదు. మేమున్నామన్నా సరే మీరు ఒంటరిగా వెళ్తే వీరమరణాలు మీరిప్పుడొస్తారు, ఆ టయానికి రారు. మిమ్మల్ని నమ్ముకొని నేను బరిలోకి దిగను. మీ మీద నాకు నమ్మకం లేదు. అప్పుడు ఆయనెందుకు ఒంటరిగా వదిలేశారు అంటే, మీరు పలుమార్లు భయపడుతున్నారేమో. భయపడకండి. భయపడకండి. చావు ఎప్పుడూ చరిత్రగా ఉండాలి. మీకేమీ గాదు. మిమ్మల్ని నడి రోడ్డు మీద కూర్చోబెట్టినప్పుడు కుప్పలు తెప్పలుగా కుంభ వర్షంలో కదిలొచ్చిన సైన్యం మీ వెన్నంటే ఉంటది. పక్క పార్టీ కార్యాలయం మీద రాళ్ళేసినటువంటి వారు ఇటుగా ఒక్కసారి కూడా తలకాయ తిప్పి చూడల. ఎందుకంటే మీ వెనకాలుండే సైన్యం
అంత బలంగా ఉంటుందని. నరేంద్ర మోడీ గారు లాంటి వారు, జయప్రకాష్ నారాయణ గారు లాంటి వారిని కలవలా. జేడీ లక్ష్మీనారాయణ గారు లాంటి వారిని కలవలా. తోట చంద్రశేఖర్ గారు పూణేని గడగడలాడించినటువంటి వారిని కలవలా. మిమ్మల్ని ఎందుకు గెలిచినారు? మీ వెనకాల కుల బలం ఉంది కాబట్టి. మందకృష్ణ మాదిగనని ఎందుకు ప్రేమగా ఆలింగనం చేసుకున్నారు? ఆయన వెనకాల మాదిగ కులం అంతా ఉంది కాబట్టి. అంటే మిమ్మల్ని దగ్గర తీసుకోవడానికి, మిమ్మల్ని అందిహై తుఫానిహై అనడానికి మీ వెనకాల ఉండేటటువంటి సైన్యాన్ని గుర్తించండి. కులాన్ని పెద్దన్న పాత్ర పోషించమని, తర్వాత కాపులందరూ మీలో ఒకడు ముఖ్యమంత్రిగా అవ్వాలని అనుకోండి, నేనై చూపిస్తానని. ఆ కులం కనీసం ఆంధ్రాకి కుల భావనన్నా తెచ్చుకోండి అన్న మీ మాటలే ఈ రోజు మీరే వక్రీకరిస్తూ ఆంధ్రాలో అయిందే కుల భావన, బా తలకాయ నొప్పి అనేటటువంటి మాటలు. ఊళ్ళో పెళ్లికి ఏదో హడావుడి. ఎవరు హడావుడి? నిన్ను సీఎంగా కావాలి చూడాలి అనుకున్న వారి తపనతో సలహాలు ఇస్తే ఇష్టం లేబ్బా, ఎట్లలే, అంత అవకాశాలు ఇక్కడ ఉండవు. మీరు మంచి మాటే చెప్పినారు, కానీ అది అవ్వని పరిస్థితి అని సహృదయంతో చక్కటి పదజాలంతో వాడి ఉండొచ్చు కదా. కోపంగా విసుక్కుంటా నీకు సలహాలు ఇచ్చిన వాళ్ళు ఊళ్ళో పెళ్లికి ఎవరి హడావుడి ఉంటుందన్నా? ఎవరి హడావుడి ఉంటుంది? వారిని మీకు సలహాలు ఇచ్చిన వాళ్ళతో పోలుస్తారా? పలుమార్లు లేఖలు రాస్తుంటారు చూడండి. ఒక ఆయన పేరేదో ఉంది, ముద్రగడ పద్మనాభం ఎన్నో మార్లు లేఖలు రాస్తుంటారు, సలహా సూచనలు ఇస్తారు. ఇష్టమైతే తీసుకోండి, కష్టమైతే మానేయండి. కులం అంతా మిమ్మల్ని ముఖ్యమంత్రిగా కావాలనుకుంటుంది. కుల భావన ఎందుకు వస్తుంది అంటే 2 రాష్ట్రాల్లోనండి, ఆంధ్ర తెలంగాణలో దళితవాడల్లో అంబేద్కర్ గారి స్టాట్యూ పక్కనే ఈ రోజు విజయ్ గారి ఫోటో ఉంది. ఇక్కడ విజయ్ గారి ఓటర్లు లేరు, విజయ్ గారి పార్టీనూ లేదు. మరెందుకు ఉంది దళితవాడల్లో? మిగతా మిగతా ఏరియాలో ఎందుకు లేదు? అగ్రవర్ణాలలో లేకపోతే ఇంకొక ఏరియాలో ఎందుకు లేదు? మావోడు అని అనుకున్నారు కాబట్టి. ఛత్రపతి శివాజీ మహారాజ్ అన్ని దేశాలని జయించిన రాజు అయినప్పటికీ, అందరూ మావోడు అనుకున్నప్పటికీ మరాఠీ వాళ్ళు మా కులపోడు అని చెప్పుకుంటారు. ఈరోజు ఏమ్మా హోంశాఖ నన్ను తీసుకోమంటావా, తీసుకుంటే ఎలా ఉంటది అనగానే ఎవరు వచ్చినారు ఆవిడ కోసం? ఆమెని హోంశాఖగా నియమించినటువంటి చంద్రబాబు గారు వచ్చారా? ఆమె మీద అపరిమితమైన ప్రేమగా తన సోదర సమానంగా భావించేటటువంటి లోకేష్ అన్న వచ్చినారా? లేదే, మందకృష్ణ మాదిగన్న వచ్చినారు. కుల భావన, మా కులపోళ్ళు. అలాంటి భావన మీరు పెట్టుకోవద్దు. నన్ను కులానికి అంటగట్టద్దు. నేనేదో కులంలో పుట్టాను అంత మాత్రానికి ఆ కులానికి అంటగడతారా? నేను అన్ని కులాలకి న్యాయం చేస్తాను. చెయ్యండి, అన్ని కులాలకి అన్ని మతాలకి న్యాయం చేయండి. కానీ నా కులం నన్ను దగ్గర తీసుకొని పైకి తీసుకొచ్చింది, అన్ని కులాలు కూడా నన్ను అలాగే దగ్గర తీసుకొని పైకి రావాలి. నేను తెలిసి చేసినా తెలియక చేసినా చిన్న చిన్న తప్పులు చేసినా సరే నా కులం కడుపులో పెట్టుకొని నన్ను కాపాడుద్ది. ఈ రోజు నా కులం లేకపోతే నేను ఎక్కడ ఉంటాను? ఈ రోజు నన్ను ఈ స్థాయిలో కూర్చోబెట్టిందంటే కాపులు పెద్దన్న పాత్ర. ఆ కులం నా చివరి దాకా నాకు నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తల్లి లాంటిది కులం, వీడనిది ఆ కులం. అటువంటి నా కులంతో పాటు అన్ని కులాలు నన్ను మీ బిడ్డగా భావించండి. తెలిసి తప్పులు చేస్తే క్షమించండి. ఇవన్నీ చక్కగా అద్భుతమైన పదజాలం. ఇవన్నీ వాడుకనే 60 ఏళ్ళు ఉంటాయి, 65 ఏళ్ళు ఉంటాయి, అప్పుడు ఎంత ఉంటది? ఎవరిని మీరు 65 ఏళ్ళు 70 ఏళ్ళు అంటే మీ అన్న సమానులే కదా. వాళ్ళని మీరు అప్పుడేం చేశారు? మీరు ఏం చేశారు? అరే అప్పుడు ఏం చేశారంటే, ఆయన చనిపోతారని ఆయనకి తెలుసు. ఆయన చావుకి ఎవరు తోడు తెచ్చుకోలే. చావుకి ఎవరు తోడు తెచ్చుకోలే. నాకు రక్షణ లేదన్న వ్యక్తి ఇంటి బయట ఎందుకు కూర్చున్నాడు? చావుకి ఎదిరెళ్ళాడు. తన చావు శాసనాన్ని తానే రాసుకున్నాడు. ఈ రోజు చరిత్ర అయ్యాడు. ఎంతో మంది గుండెల్లో సింహస్వప్నంగా మిగిలాడు. ఈ రోజు వైసీపీ పార్టీ గాని టీడీపీ పార్టీ గాని రంగా గారి బొమ్మకి దండయ్యందే రాజకీయం జరగదు అనే పరిస్థితికి పవన్ కళ్యాణ్ గారు నిన్న చెప్పింది ఏంటంటే, నేను పదవులు ఆశించట్లేదు అని చెప్పి ఆయన చాలా క్లారిటీగా చెప్పారు. అంటే సీఎం అవ్వాలనే ఉద్దేశం ఆయనకి లేదు అనే కదా. మీరేమో ఆయన సీఎం సీట్లో చూడాలని మీరు కోరుకుంటున్నారు. బట్ ఆయనకి సీఎం అవ్వాలనే ఉద్దేశమే లేనట్లుగా అక్కడ క్లియర్గా కనిపిస్తుంది. బహుశా ఇప్పుడు చంద్రబాబు గారి తర్వాత రేపు లోకేష్ గారిని సీఎం చేయడానికి కూడా పవన్ కళ్యాణ్ గారు సిద్ధంగా ఉన్నారు అనేది నిన్న వ్యాఖ్యలను బట్టి అర్థమవుతుంది కదా. అదే సార్, ఫస్ట్ టైం ఆయన చెప్పినటువంటి ఒక నగ్న నిజం. నాకు సీఎం అయ్యే ఉద్దేశంతో నేను పార్టీ పెట్టలేదు అంటూ పబ్లిక్ గా చెప్పడం. ఇదే మాట ఆయన గతంలో ఎప్పుడు చెప్పలేదు కాబట్టి ఆయన మేము అవ్వాలి అని కోరుకున్నాం. ఇప్పుడు ఈ పదం ఎక్కడన్నా వచ్చిద్దేమో చూడండి, ఆయన సీఎం అవ్వాలని. అరే ఆయనకే లేదయ్యా సీఎం అవ్వాలని, మీరెందుకు తాపత్రయపడతారని అటు టీడీపీ వాళ్ళు అంటారు, ఇటు వైసీపీ వాళ్ళు అంటారు. ఆగనే మా నాయకుడు సీఎం అవ్వడానికి పార్టీ పెట్టే సీఎం అవ్వడంటాడేంటి, అవ్వాలి సీఎం అని మేమంటే వాళ్ళకు ఉంది క్లారిటీ, పక్క 2 పార్టీలకు ఉంది క్లారిటీ, పక్క 2 కులాలకి ఉంది క్లారిటీ, కాపు కులానికే లేదు క్లారిటీ.
ఈరోజు ఆయన ఇచ్చిన క్లారిటీ, నేను సీఎం అయ్యే ఉద్దేశంతో పార్టీ పెట్టలేదు. ఎస్. అన్ని కులాలని ఒకే స్థాయిలో చూస్తాను. కాపులు కాపులకే పని చేయడానికి నేను పార్టీ పెట్టలేదు. ఏదో కులంలో పుట్టాలి కాబట్టి కాపుల్లో పుట్టాను. అంత మాత్రానికి కులానికి నాకు అంటగట్టకండి. ఒక కులం ముద్ర వెయ్యకండి. చక్కటి పదజాలం వాడినారు సార్. ఇదే పదజాలం 2012, 13లో వాడుంటే ఎంతో మంది అప్పటి నుంచి ఇప్పటి వరకు నష్టపోయిన వాళ్ళు నష్టపోకుండా ఉండేవాళ్ళు. అందరూ పని చేస్తాం. ఆ టైంకొచ్చి ఓటేస్తాం. ఆ టైంకొచ్చి ఓటేస్తాం. అవసరమైతే మా పెట్రోల్ మేము కొట్టించుకొని ఆ మీటింగ్ దగ్గరికెళ్తాం. ఎవ్వరి డబ్బులు తీసుకోం. ఓటుకి 2000, 3000 కూడా తీసుకోం. మేము ఓటేస్తాం. కానీ చొక్కాలు చించుకొని మావోడు ముఖ్యమంత్రి అవుతానన్నాడు. మావోడు మమ్మల్ని పెద్దన్న పాత్ర పోషించమన్నాడు. మావోడు మమ్మల్ని ముందుండమన్నాడు. మేము ముందుంటాం అంటూ కేసుల్లో, కొట్లాటల్లో, గొడవల్లో, ఇబ్బందుల్లో, అప్పుల్లో అన్నిట్లో ముందుండి నిలబడితే ఈరోజు ఆయన చెప్పినటువంటి అద్భుత పదజాలం ఒక కులానికి నన్ను అంటగట్టకండి. అంటగట్టరు. అన్ని కులాలు అంటే కాపులు పెద్దన్న పాత్ర తీసుకొని డిప్యూటీ సీఎం దాకా తెచ్చారు. ఈ రోజు కాపులు పెద్దన్న పాత్ర తీసుకు కాపులు ముందుండి నిలబడరు. ఈ రోజు అన్ని కులాలు ముందుండి నిలబడి ఆయన్ని సీఎం స్థాయికి తీసుకెళ్తుందా, లేకపోతే ఆయనకి సీఎం స్థాయి ఉద్దేశం లేదు కాబట్టి ఆయన ఏ పదవి తీసుకుందామని అనుకుంటాడో ఆ పదవి కోసమే ఆయన కోసం పనిచేస్తారు. వాట్ ఎవర్ ఇట్ మే బి సార్. ఆయన ఈసారి ఇచ్చిన స్టేట్మెంట్ కి మాత్రం నేను నిజంగా జీ హుజూర్ చెప్పాల్సిందే సార్. ఇదే మాట ఎంతో మంది యువతకి ఒక భవిష్యత్ ఇచ్చిన వాడు అవుతాడు సార్. మేము ఎర్లీ స్టేజ్ లో తెలుసుకున్నాం. ఒకప్పుడు 3 సంవత్సరాలు ప్రభుత్వం, ఇంకా 3-4 సంవత్సరాలు ప్రభుత్వం ఉండగా, ఎలక్షన్ కి ముందు ఒక 2 ఏళ్ల ముందో 3 ఏళ్ల ముందో నేను ప్రభుత్వంలోకి పార్టీలోకి వచ్చాను సార్. 2 years ముందే. నేను ఎక్కువ పని చేసినానని కూడా చెప్పను, ఎందుకంటే నా అపాయింట్మెంట్ ఆర్డర్ ఉంది. అంతకుముందు నాకు రాజకీయాలే తెలియదు. చక్కగా మన ఇద్దరం ఒకరికొకరు కూర్చొని 498 కేసులు, లేకపోతే దొమ్మి కేసులు, మర్డర్ కేసులు చక్కగా కూర్చొని మాట్లాడుకునే వాళ్ళు ఎంతో మంది క్లయింట్స్, కేసులు. ఎస్. కానీ కానీ 2 సంవత్సరాల ముందు అరే మావోడు, నన్ను పిలిచినోడు మావోడు ముఖ్యమంత్రి అవడం కోసం మనం పని చేయాలా, షేరింగ్ ఉంటది, ఖచ్చితంగా సీఎం అవుతాడు, మన పాత్ర దాంట్లో ఉండాలి, మావోడని నేను కాదు సార్. మా ఊరు, మా కుటుంబాలు, మా జనాలు, మా మనుషులు అందరూ మనోడు కోసం మనం పనిచేయడంలో ఆ థ్రిల్లింగే వేరు. మనోడేంటి అందరి వాడు, ఇవాళ నుంచి అందరి వాడు, నన్ను ఒక్కలానికి అంటగట్టకండి అనే పదజాలంతో అలాంటి ఫీలింగ్స్ ఉండకూడదు అని ఇదే మాట అట్లీస్ట్ ఇప్పుడు చెప్పిన మాట 2022లో చెప్పుంటే, ఎలక్షన్ కి ముందు చెప్పుంటే, ఆయనకి కులభావం లేదయ్యా, ఆయన సీఎం అవడంట, ఎందుకు పని చేసి ఏం చేయను, ఆయన సీఎం అవునప్పుడు ఏం చేయను, మార్పు తీసుకురావడం కోసం వచ్చాడు, మారాం. ఓటుకు 2000 తీసుకున్నాడు, మేము తీసుకోం, మారాం, చాలు. అందరూ మారాలి, కొంతమంది మారుతా ఉన్నారు, ఇంకా రేపు మార్పులు బిగిన్ అవుతుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడైనా క్లారిటీ ఇచ్చి నెక్స్ట్ జనరేషన్ కి అందరూ కలిసి పనిచేయండి. పాపం కులం పెద్దన్న పాత్ర పోషించాల్సిన అవసరం ఈసారి లేదు. అయితే కులం ఇప్పుడు ముందుకు రావాల్సిన అవసరం అంతకంటే లేదు. మేడం, ఈ వ్యాఖ్యలతో 2029 ఎన్నికల మీద ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది? జనసేన కార్యకర్తల్లో, జనసేన నాయకుల్లో, లేదా కాపు సామాజిక వర్గంలో వచ్చేటువంటి మార్పులు ఏ విధంగా ఉండబోతున్నాయి? 29 ఎన్నికల మీద ఈ ప్రభావం ఎలా ఉంటుంది? సార్, కాపులకి ఏమి ఇబ్బంది లేదు, జనసేనకి అంతకంటే ఇబ్బంది లేదు. ఇబ్బంది అల్లా బలమైన పార్టీ అయిన టీడీపీకి సార్. సో ఎటు నుంచి ఎటు వచ్చినా అదే అత్తారింటికి దారేది సినిమాలో అహల్య డ్రామా ఒకటి ప్లే చేస్తుంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినా బ్రహ్మానందం దగ్గరకు వచ్చి ఆగిద్ది చూడండి. అట్లా వాళ్ళు అరుచుకుని ఇప్పుడు ఏమైందిరా అంటే కాపులు పని చేయమంటున్నారు. అరే ఏమవుతుంది, కాపులు పని చేయకపోతే రేపు ఎలక్షన్ తేడా పడితే మరి ఏంటి పరిస్థితి అంటే, అరే జనసేనకి ఏం నష్టం, మరి ఎవరికి నష్టం? రాష్ట్రానికి నష్టం. మరి ఎవరికి నష్టం? బలమైన టీడీపీకి నష్టం. కాపులకి ఏం నష్టం? మాకేమన్నా వ్యాపారాలా, విదేశ ప్రయాణాలా, ఏమన్నా కేసులు కొత్త, అన్నిటికీ సిద్ధపడిన వారు జనసేన సంబంధించిన వారు. మరి ఎవరికి నష్టం? బలమైన పార్టీకి, పెద్ద పార్టీకి. సో అలా ఎవరు లోకేష్ గారు చెప్తాడు, మా బాలయ్య బాబు ఇలా తొడగొడితే సైకో బ్యాచ్ అలా వెళ్ళిపోతారని. ఈసారిగా రోడ్ల మీద తొడగొట్టుకునే పనిలోనే ఉంటారండి. ఎందుకంటే అటొకళ్ళు ఇటొకళ్ళు కొట్టుకుంటూ ముందుకెళ్ళి అదేదో దసరాల్లో కొరడాలు పెట్టి కొట్టుకుంటారు చూడండి, అట్లా ఆ మాదిరిగా ముందుకెళ్లాల్సిందేనండి. ఎందుకంటే కాపులు పెద్దన్న పాత్ర పోషించాల్సిన పని లేదు అని చక్కటి సమాధానంతో, నాకు సీఎం అయ్యే ఉద్దేశం అంతకంటే లేదు అనేటటువంటి అద్భుతమైన పదజాలంతో 62 ఏళ్ళు 65 ఏళ్ళు వచ్చారు, ఏమయ్యా మీ మాట ఎందుకు వినాలా అన్నటువంటి విశ్లేషణతో ఆయన ఇచ్చినటువంటి సమాధాన పర్యవసానం ఎక్కడికి వచ్చి ఆగిద్ది అంటే, కూటమి ఎలక్షన్స్ ని కంపింపజేసిద్ది. బలమైన టీడీపీ పార్టీ భూస్థాపితం అవుతుందేమో. ఎందుకంటే జనసేన సత్సంగంగా మీరు రండి, మీరు పని చేయండి, మీరు లేకపోతే నేను లేను అంటే, మొన్న మధ్య అంబటి రాంబాబు గారు చెప్పారు చూడండి, ఏంటంటే పవన్ కళ్యాణ్ అంటే చంద్రబాబు గారి బలం పవన్ కళ్యాణ్ బలం కులం.
ఈ రోజు ఆయన కులానికి ఆయన ఇచ్చినటువంటి అద్భుత విశ్లేషణ ఏంటంటే ఆ అందరితో పాటే నన్ను కులానికి అంటగట్టకండి, నేను ఆ కులానికి పనిచేస్తానన్నా. ఎందుకంటే జనసేన పార్టీ ఆఫీస్ గేట్ బయట 900 కోట్లు 90 కోట్లు ఎంతోనండి. అదేంటి కాపు విదేశీ విద్య, లేకపోతే కాపుకు సంబంధించినటువంటి పథకాలు, కాపు నేస్తం, ఇవన్నీ ఏవో రిలీజ్ కాలేదంటూ బయట ఫ్లెక్సీలు పెట్టుకొని కూర్చున్నారు. నన్ను అడుగుతారేంది? నేనేమన్నా కాపుల కోసం చేయడానికి పార్టీ పెట్టానా? అన్ని కులాలకి చేస్తాను, రెల్లి కులానికి చేస్తాను, ఇంకో కులానికి చేస్తానంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. సో మరి ఇప్పుడు కాపులకు అన్యాయం జరుగుతుంటే ఎవరిని అడగాలి? నన్నెందుకు అడుగుతారా? పోయి అడగండి, టీడీపీ వాళ్ళని అడగండి. అంతకుముందు ఎవరిని అడిగినారు మీరు? నన్నే అడుగుతారేంది? అంటే మీరు ఆ రోజు పెద్దన్న పాత్ర పోషించమన్నారు కదా సార్. మేము ఎక్కడెక్కడ కాపులకి మాటలు చెప్పి ఓట్లు వేయించినాము. మన అన్నున్నాడు, మనోడున్నాడు, మన ప్రభుత్వం వస్తుంది, ప్రభుత్వంలో మన పాత్ర కీలకంగా ఉంటది, మనకెక్కడ ఏవి ఆగవు, కాపు కార్పొరేషన్ వచ్చేసిద్ది, లేకపోతే కాపు విదేశీ విద్యలో ప్రధాన భూమికి వస్తుంది, ఫస్ట్ ఫండ్ గొప్పగా రిలీజ్ చేస్తారు, మనం ఇంకా గొప్పగా ఎదగచ్చు, మనోడున్నాడు, మనోడు మనల్ని పెద్దన్న పాత్ర పోషించమన్నాడు, మనోడు మనల్ని ముందుంటమన్నాడు, మనోడు ముఖ్యమంత్రి అయి చూపిస్తానన్నాడు, మనకెంతో మేలు చేస్తాడు అనుకుని వీళ్ళు చెప్పుకున్నారు. ఆయన చెప్పల, ఆయన ఎక్కడా చెప్పల. ఆయన పెద్దన్న పాత్ర పోషించమన్నాడుగా, నేను మేలు చేస్తాను, కాపు విదేశీ జీవిస్తాను, లేకపోతే రంగా గారికి జై కొడతాను, రంగా గారి ఫోటోకు దండేస్తాను, రంగా గారి జయంతి శుభాకాంక్షలు చెప్తాను, వర్ధంతి బాధ విశ్లేషణ చెప్తాను, ఇవన్నీ ఏమీ చెప్పల. ఆయన ఎక్కడా అబద్ధాలు చెప్పల, ఎక్కడ మాట మార్చల, ఏ మాట చెప్పల. మనకు మనం భావించాం మనోడు కదా అని మనకు మనమే భావించుకున్నాం. ఇవాళ క్లారిటీ ఇచ్చినాడు. దాని పర్యవసానం ఎవరి మీద పడుతుందంటే టీడీపీకి ఇబ్బందే కానీ జనసేనకి కులానికి ఏం ఇబ్బంది ఉండదండి. సో దయచేసి సలహా సూచనలు ఇచ్చే వారిని పెద్దవారిగా భావించి ఇష్టమైతే సలహా తీసుకోవాలి, కష్టమైతే మానేయాలి. కానీ ఆ ఊళ్ళో పెళ్లికి అనే హడావుడి అది వైసీపీ వారే కాదండి సలహాలు ఇచ్చింది. చాలా మంది జనసేనలో ఉండేవారు, చాలా మంది కాపుల్లో పెద్దలు ఆ మాట కూడా అన్నారు. ఏమయ్యా ఆ రోజు ఏం చేసినారు మీరు? రంగా గారు చచ్చిపోతున్నప్పుడు ఏం చేశారు? అష్ట దిగ్బంధనం లాగా చుట్టూ ఎందుకు కట్టలేదు? పద్మవ్యూహం లాగా ఆయన్ని కాపాడుకోలేదు. మళ్ళీ రమ్మంటారు నన్ను బయటికి అంటే మీరు భయపడుతున్నారా? అరే మీ డైలాగ్ పోరాడితే పోయేది ఏముందంటారే, బానిస సంఖ్యలు తప్ప అని మీరు భయపడుతున్నారా? నాలో భయం లేదు, కర్రలా హాకీ స్టిక్లా అనేది మీరేగా. రెండ్రా చూసుకుందాం సెంటర్, మీరు చెప్పమన్నా నన్ను చెప్పమన్నా ఒకటే అన్నారు. ఇవన్నీ మీడియా లాగలే కదా. ఈరోజు మీరు భయపడుతున్నారా? మేడం అంటే సంఖ్యలు పోవాలన్నారు కానీ ప్రాణాలు కాదు కదా మేడం. సంఖ్యలు పోవాలన్నారు కానీ ప్రాణాలు కాదు కదా. అవును సార్, అంతా మాకే క్లారిటీ లేదు సార్, మీ అందరికీ బాగానే క్లారిటీ ఉంది. క్లారిటీ లేదు మాకి. ఎందుకంటే ఒంటరిగా వెళ్తే వీరమరణాలు తప్ప ఏముంది దీంట్లో అంటే మాకు అసలు ఎక్కడ ఎలగలేదు సార్. మా మట్టి బుర్రకి మా ఓడ్రా హాకీ స్టిక్కులు, కర్రలు, చీరాల రథన్ సెంటర్, అక్కడ ఇక్కడ రెండ్రా చూసుకుందాం రండ్రా అని ఇలాంటి ఎక్స్ప్రెషన్లు డైలాగులు ఇస్తుంటే ఒక్కొక్కరు రక్తం మరిగిపోయా మేమే అని ఆఖరికి అవును సార్, మా గుంటూరులో సార్ పట్టాపురం మా నీరేబోటు స్టేషన్ సార్, అక్కడ పిల్లలు పాపం రాత్రి 12 కేకులు కట్ చేసుకుంటారు. యూత్ కదా సరదాగా వాళ్ళు ఇక చెప్పింది ఏముంది, ఆ బీర్లు తాగుతారు, కేకులు కట్ చేసుకుంటారు, వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బులు ఖర్చు పెట్టుకుంటా ఉన్నారు. ఒక బైక్ మీద కేక్ కట్ చేసుకుంటారు. ఈ లోపే టీడీపీ వాళ్ళు వచ్చినారు సార్, ఒక 2-3 వచ్చినారు. వాళ్ళు కూడా డ్రింక్ చేసే ఉన్నారు. ముక్కుచే ఎవడరా ఇక్కడ పెట్టింది అమ్మ అనుకుంటా కొన్ని బూతు పదజాలంతో మాట్లాడేశారు. అంటే వాళ్ళ అమ్మగారికి సంబంధించి కొన్ని పదాలు మీ అమ్మ అనుకుంటా అలా మాట్లాడేటప్పటికి అక్కడ ఉండే మగపిల్లలు కదా, అందరు మగపిల్లలే కదా, తల్లి అంటే మహాప్రేమ, తల్లిని అంటే ఊరుకోరు. ఊడ్రా నువ్వు మమ్మని అంటున్నావు, రారా అను. వీళ్ళు పిల్లలు అందరు ఇంటర్ సెకండ్ ఇయర్, ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ పిల్లలు అనుకుంటా. ఈ పిల్లలు ఆ టీడీపీ వాళ్ళు 3 గెట్టోళ్ళు, ఎవడ్రా నువ్వు మమ్మని అంటున్నావు, ఎవడ్రా నేను ఎవరో తెలుసా అంటే అప్పుడు ఖుషీలో డైలాగ్ మీకు గుర్తుందా సార్? లల్లు అంకుల్ మాలం తెరకు లల్లు అంకుల్ మాలం తెరకు అంటే ఎవడ్రా నీ అయ్యా అనుకుంటా ఒక హాకీ స్టిక్ తో కొడతాడు చూడండి పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ సిచ్యువేషన్. అదే మాదిరిగా ఈ పిల్లలు వాళ్ళు ఎవరు చెప్తారు, మేమెవరో తెలుసా, పెమ్మసాని గారి మనుషులని తెలుసా, అక్కడ బోర్ల రామాంజనేయ గారి ఉడికెక్కురా అని టక్క ఒక బండరాయి పెట్టి వాళ్ళ తలకాయలు పగలు కొట్టుబడేసినారు పిల్లలు. మాట పెరిగిపోయి మమ్మని అంటావా, నా పుట్టు గురించి మాట్లాడతావా, నా గురించి బూతులు తిడతావా అంటూ తలకాయలు పగలు కొట్టేసినారు. స్టేషన్ లో వాళ్ళందరినీ నుంచోబెట్టారు. ఆ తలకాయలు పగలు కొట్టినాడు కుట్లు వేసుకొని, మేడం వీళ్ళని రేల కొట్టండి, వీళ్ళు డ్రగ్గులు తీసుకున్నారు, వీళ్ళు గంజాయి తీసుకున్నారు అన్నారు. వాళ్ళు తీసుకుంది బీరు. సో ఇక్కడ ఏం జరిగిందంటే అప్పుడు నేను వాళ్ళని అడిగినా, ఎందుకురా మీకు అంత ఆవేశం అంటే ఖుషీలో డైలాగ్ గుర్తొచ్చింది మేడం. అసలు ఆ ఎక్స్ప్రెషన్ కి నాకు అసలు ఆశ్చర్యమైంది. రే మీకు ఏమన్నా మెంటలా, వాళ్ళు ఎవరో డైరెక్టర్ చెప్పిన డైలాగులు చెప్తారా, ఆయన బయటకు వచ్చి అలా ఎందుకు చెప్తారా? లేదు మేడం, ఆయన మీటింగ్ లో కూడా చెప్పాడు, అరే కర్రలా హాకీ స్టిక్లా రెండ్రా చూసుకుందాం. మా తల్లుల గురించి మాట్లాడతారా, మా గురించి మాట్లాడతారా? కర్రలా హాకీ స్టిక్లు అయ్యే ఇలా కర్రలో హాకీ స్టిక్లు కూడా లేవు సార్, బండరాళ్లతో తలకే 4-5 కుట్లు బండి సార్.
4-5 కుట్లు పడినాయి, ఆశ్చర్యం. సో అప్పుడు నాకు వాళ్ళు చెప్పిన మాట, దాంట్లో ఒక 10 మంది ముద్దాయిలు ఉన్నారు సార్, పిల్లలందరూ. దాంట్లో ఒకతను కాపు కులమోడు ఉన్నాడు సార్, కాపు కమ్యూనిటీ ఉన్నాడు. అతను వీళ్ళందరి నిందని వాడొక్కడే వేసుకుంటున్నాడు. మేడం నేనే మాట్లాడింది మేడం, ఫస్ట్ కొట్టింది కూడా మేడే మేడం, వాళ్ళందరికీ ఏం సంబంధం లేదు మీద. నేనే మేడం నేనే అంటున్నాడు. నువ్వు ఏ కులం ఏ క్యాస్ట్ అన్న? కాపు మేడం. ఎందుకురా నీకు, అందరితో పాటు అయితే శిక్ష తక్కువ పడిద్ది కదా, ఒక్కడివే ఎందుకు చించుకుంటావురా అంటే పవన్ కళ్యాణ్ పార్టీ మేడం. ఎందుకురా బాబు అని ఆఖరికి ఆ టీడీపీ వాళ్ళని వీళ్ళని కూర్చోబెట్టి వీళ్ళ నుంచి కొంత డబ్బు ఇప్పించి ఆ కేసుని తీపిచ్చినాం సార్. అంటే పిల్లలు కూడా భావోద్రేకంతో కర్లా హాకీ స్టిక్ల లల్లు అంకులు మానం తెరకు ఈ డైలాగులతో ఎమ్మెల్యే తెలుసు ఎంపీ తెలుసు అంటే బాధి పరిసారు సార్. ఇది లైవ్ లో జరిగినటువంటి కేసు. సో ఇటువంటి పరిస్థితుల్లో మనం మాట్లాడే ప్రతి మాట ప్రభావం ప్రజల మీద పడుతున్నప్పుడు, సినిమాలంటే అది వేరే విషయం లేదు. నేను అన్నాను సినిమాలో డైరెక్టర్ చెప్పిన డైలాగ్ చెప్పుకుంటాడు రా, దానికి ఆయనకి ఏం సంబంధం అంటే, లేదు మేడం స్టేజ్ మీద కూడా అదే డైలాగ్ చెప్పారు. మమ్మ గురించి మాట్లాడతారా, ద్వారంపూడి నీకు గుడ్డలు ఇప్ప తీసుకొడతా, నువ్వు రారా చూసుకుందాం, కర్లా హాకీ స్టిక్ లా చీరాల రథన్ సెంటర్, ఇవన్నీ పిల్లల మీద ఎఫెక్ట్ పడిపోతుంది. ఆయనే ఒకరోజు స్టేజ్ మీద అన్నాడు, యువత ఎనర్జీ అంతా ఎటు వెళ్ళిపోవాలా, బైకులు రీసౌండ్లు స్టంట్లు వేయకపోతే ఎలా, ఏమైపోతుంది మీ ఎనర్జీ అంతా? స్టంట్లు నేర్చుకోవాలి మీరు ఇంకా కూడా. ఇది తప్పు కదా సార్. ఎనర్జీ అంతా చదువు మీద పెట్టండి రా, ఎనర్జీ అంతా భవిష్యత్తు మీద పెట్టండి రా, బాగా నిలబడ్డాకే రాజకీయాల్లోకి రండి అయ్యా అని చెప్పాల్సింది పోయి, ఈరోజు పిల్లలకి అలాంటి మాటలు చెప్తుంటే భావోద్రేకంతో పిల్లలు కొట్టుకు సచ్చి కేసులయ్యి తలకాయలు పగలగొట్టి, అతనికి ఎవరికన్నా ముగ్గురులో ఒకరికి ప్రాణం పోతే వీళ్ళు 10 మంది బిడ్డల భవిష్యత్తు ఏంటండి? ఇక జీవితాంతం వాళ్ళు ఒక ఉద్యోగం తెచ్చుకోగలరా? పోయిన ప్రాణం వెనక్కి వచ్చిద్దా? ఆఖరికి ఎందుకు రా కొట్టారంటే కర్రలా హాకీ స్టిక్ల ప్రధాన్ సెంటర్ ఈ డైలాగులు చెప్తున్నారు. లల్లు అంకులు మాలం తిరిగిన వాళ్ళైనా సరే తాగినోళ్ళు పిల్లల్ని కదిలించడం ఎందుకు? కదిలిచ్చి మాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అంటే యువత ఊరుకుంటారా అండి? పిల్లలు కదా, వీళ్ళు తాగున్నారు వాళ్ళు తాగున్నారు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఒక రాజకీయ నాయకుడు ఎంతో నిబద్ధతగా మాట్లాడారు. యువతని రెచ్చగొట్టే విధంగా, కొంతమంది ఇలాగా ఇబ్బంది పడే పరిస్థితుల్లో వాళ్ళని నెట్టకూడదు. ఎవడరా ఆపేది, రండిరా చూసుకుందాం, ఇంకా ఇంకా చాలా 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 భారీ డైలాగులు సార్. సో ఇటువంటివి ప్రభావితం అవుతుంది, ప్రభావం పడుతుంది అనేది అయితే నేను చెప్పగలను సార్. వాట్ ఎవర్ ఇట్ మే బి, దీని పర్యవసానం ఎవరికి నష్టము అంటే, ఆయన నిన్న మాటింగ్ అంటే ఏదైతే మాట్లాడిన మీటింగ్ పర్యవసానం టీడీపీ మీదే పడుతుంది, కూటమి మీదే ఎఫెక్ట్ చెందుతుంది. జనసేనకి ఏం నష్టం ఉండదు. అప్పుడు ఉండే వాళ్ళు ఉంటారు, ఇప్పుడు ఉండే వాళ్ళు ఉంటారు, తర్వాత సంగతి తర్వాత. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఈ అంశాల మీద మీ విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు.